తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడొచ్చు, పదవి రానంత మాత్రం డమ్మీలు కాదంటూ వ్యాఖ్య. పాషా మైలరం పేలుడు ఘటనలో 12 మంది మృతి. మియాపూర్ ప్రాణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 కార్మికులు మృతి. నిజామాబాద్ కాంగ్రెస్లో అంతర్మథనం. డిఎస్ విగ్రహం అమిత్ షా ఆవిష్కరించడంపై రచ్చ. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం. నేటి నుంచి ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జూలై 2 వరకు బోనాలు. సంగారెడ్డి కలెక్టర్కు మంత్రి పన్నం ప్రభాకర్ ఫోన్. పాషా మైలారం ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి. పాషా మైలారం అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ ట్వీట్. ప్రమాదంలో పలువురు మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందంటూ ట్వీట్. దేశానికే రేవంత్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. రాహుల్ డిమాండ్తోనే దేశంలో కులగణన జరిగిందన్న రేణుకా చౌదరి. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఒకే నామినేషన్ దాఖలు. మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్న సీఎం రమేష్. కుప్పంలో 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన. రేపు రాత్రి సొంతింటిలో చంద్రబాబు బస. ఎల్లుండి తుమ్మిసి గ్రామంలో బహిరంగ సభ. శ్రీశైలం భక్తులకు అలర్ట్. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల. గురుకులాల పతనానికి కారణం రేవంతే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన మాజీ మంత్రి హరీష్. ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు. రెడ్ అలర్ట్ జారీ.